హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి అపోలో ఫిష్ స్పైసీ ఫ్రై అన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది. నేను మంచిగా ఇలా పీసెస్ని పెద్ద పెద్దగానే కొట్టించుకున్నానండి. పెద్ద చేప ఇది 2 కిలోస్ ఉంది. వీటిలో నిమ్మరసం అండ్ జొన్న పిండి ఉప్పేసి కలుపు మంచిగా వాష్ చేశానండి. వాష్ చేసేసి ఇలా తీసుకొని ఇప్పుడు నేనైతే కార్న్‌ఫ్లోర్ తీసుకుంటున్నానండి. నేను కడగడం లేదండి, జొన్న పిండితో కడిగాను. కడిగిన తర్వాత దానికి సరిపడంత కార్న్‌ఫ్లోర్ వేసానండి. 4 టేబుల్ స్పూన్స్ వేసాను, మీకు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అంటే. దీంట్లో తర్వాత అల్లం వెల్లుల్లి వైట్ పెప్పర్ అట్లా మంచిగా మసాలాను మంచిగా నూరుకున్నానండి. అది వేసేస్తున్నాను. చాలా టేస్ట్ అనమాట ఈ రెసిపీకి మాత్రం. ఇలా 3 టేబుల్ స్పూన్స్ నేను మసాలా వేసానండి. కేవలం దీనికోసం మాత్రమే నూరింది ఆ మసాలా. ఇలా వేసిన తర్వాత మనం నీట్గా మళ్ళీ తర్వాత మనం పసుపును వేసుకున్నాము. తగినంత పసుపుని 2 kgs కదా పడుతుంది మంచిగా పసుపు. తర్వాత మనకి సరిపడంత కారం వేసుకున్నామండి. నేను కారం వేసేసుకొని బాగా మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత నేనైతే గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ వేసేసి మంచిగా ముక్కలకి పట్టించానండి మసాలాను. గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లో కూడా నీట్గా మనం చేతో ఇలా మొత్తం అంటించామంటే మొత్తం ఈవెన్గా మనకి మసాలా కారం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం పర్ఫెక్ట్గా ముక్కకు అంటేసుకుంటుంది. దీంట్లో నేను లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీ ఆప్షనల్. నేను ఉప్పు సరిపోలేదని కొద్దిగా ఉప్పును అడ్జస్ట్మెంట్ చేశాను. చూడండి ఇలా నీట్గా ఒక్కొక్క ముక్కను చూసుకుంటూ మొత్తం గ్యాప్స్ ఎక్కడ లేకుండా నీట్గా వేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మనకు చూడండి ముక్కకి లూజ్గా కన్సిస్టెన్సీ, మనం కర్డ్ వేసుకోలేదండి కానీ కూడా ఎంత పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చిందో చూడండి. నేను లైట్గా చిన్న నిమ్మకాయలో హాఫ్ తీసేసుకొని పిండేసుకుంటున్నానండి. ఎందుకంటే ముక్కల మనం చేయడంలో లేట్ అయినా కూడా ముక్క చిదిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో నిమ్మకాయ ఫ్లేవర్ అండ్ వైట్ పెప్పర్ ఫ్లేవర్ కలిసిందనమాట. ఈ జెల్లును కేవలం ఫిష్ కోసమే నేను మార్కెట్ నుంచి తెచ్చానండి. చాలా బాగుంటుంది దీంట్లో. అలాగే మన గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం గరం గరం అద్దిరిపోతుంది. ఈ ఫిష్ని ఇలా స్పైసీగా చేసుకుంటే ఫిష్ ఇష్టపడేవారు, అందులో అపోలో ఫిష్ ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకున్నారంటే ఎటువంటి రెస్టారెంట్కి వెళ్ళి మీరు తిన్నారండి, నేరుగా ఇంట్లో చేసుకుంటారు. చాలా స్పైసీగా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ ఎగ్జాక్ట్గా వేసుకున్నారంటే అద్దిరిపోతుంది అపోలో స్పైసీ ఫ్రై. ఇలా మొత్తం నీట్గా కలిపేసుకున్నాక ఒక 10-20 మినిట్స్ వదిలేయండి. మొత్తం మసాలా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఫిష్. సూపర్గా వస్తుంది. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత నాకు 1 kg పట్టిందండి ఆయిల్. దీనికోసము 1 kg వేసేసాను. వేసేసి మంచిగా హీట్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. దీంట్లో అయితే ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకున్నాక, హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మనము వేయించుకోవాలన్నమాట. చూడండి ఇలా ఫిష్ను నీట్గా పీసెస్ లాగా వేయించేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేనైతే ముక్కని పెద్ద పెద్ద పీసెసే కొట్టించుకున్నానండి. చూడడానికి తినడానికి కూడా మంచిగా ఉంటుందని పెద్ద ఫిష్ను చూపించారు. ఎగ్జాక్ట్గా 2 kgs ఉంది. ఆ కేజెస్ తీసేసుకున్నాము. తీసేసుకొని హాఫ్ కొట్టిస్తాను అంటే నేనైతే ఫుల్గా ఇలానే ఫిష్ని తెప్పించేసుకున్నానండి. చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయి. చూడండి మీరు వేసిన వెంటనే ఆయిల్లో అస్సలు కదపొద్దండి. స్కిన్ అనేది కింద ప్యాన్కి అంటుకుపోతుంది. అది వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేయండి, నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎందుకంటే మనం ఫస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాము. అందుకోసం మనం వేసిన వెంటనే వేస్తే స్కిన్ అనేది కింద ప్యాన్కి అంటుకొని మొత్తం డ్యామేజ్ అవుతుంది మన ఫిష్కి.
చూసారా మన అపోలో ఫిష్ ఎంత బాగా ఫ్రై అవుతుందో. అపోలో ఫిష్ అని ఎందుకు ఇంత స్పెషల్గా దీన్ని చెప్తున్నానంటే, అపోలో ఫిష్లో మీకు తెలియంది ఏం లేదు. ఈ ఫిష్లో చిన్న చిన్న ముళ్ళులు అయితే ఏం ఉండవండి. జస్ట్ మెయిన్ ఉండే ముళ్ళులు మాత్రమే ఉంటాయి. చిన్నపిల్లలకి ఈజీగా ఎటువంటి భయం లేకుండా ఎప్పుడైనా నైట్ టైంలో తినిపించచ్చు. దీంట్లో అట్లా ముళ్ళులు అయితే ఏమి ఉండవు. ఎటువంటి అభ్యంతరం లేకుండా పిల్లలకి నీట్గా తినిపించేసేయచ్చు. అందుకనేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ అపోలో ఫిష్కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. నేనైతే నాకు బటర్ పేపర్ లేదనేసి ఆయిల్ని మనకి సపరేట్గా డీప్ ఫ్రై చేసిన వాటిని వేసుకునే పేపర్ అయితే నా దగ్గర లేదు. అందుకనేసి నా దగ్గర ఉన్న నార్మల్ న్యూస్ పేపర్ వేసేసుకుంటున్నానండి. మీరైతే కనుక మీకు అటువంటి పేపర్ ఉందంటే ఖచ్చితంగా మీరు దాంట్లోనే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ కొంచెం తీసేసి లైట్గా 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసానండి. ఇలా మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో నేను ఫస్ట్ దీనికోసం స్పెషల్గా నూరుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసి అది కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు నేను మంచిగా వాటిలో ఫ్రై చేసేసుకున్నాను. చూడండి అసలు చాలా స్మోక్ వస్తుంది కెమెరాకి. చూసారా, దాంట్లో లైట్గా గరం మసాలా వేసానండి. వాటిని కూడా నీట్గా మొత్తం కలిపేసుకున్నాను. మొత్తం మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్కి మొత్తం మసాలా పట్టే విధంగా ఇది వేసుకున్నాక చూసుకోవాలి ఎట్లా వేగిందని. తర్వాత దాంట్లో లైట్గా నేను ధనియా పౌడర్ వేసాను. ధనియా పౌడర్ వేసుకున్నాక మంచిగా వీటిని కలిపేసుకుందాము. చూడండి ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. వీటిలోకి కొంచెం లైట్గా నేను కారం వేసుకున్నానండి. అది ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే కారం తక్కువగా అనిపించింది. అందుకోసం వీటిలో కారం వేసుకుంటున్నాను. ఎందుకు పచ్చిమిర్చి వేసారు దాంట్లో వేసారని అనుకుంటున్నారేమో. అన్ని క్వాంటిటీ చూసి వేసానండి. 2 kgs కదా, వీటికి ఎంత సరిపోతుందో అంత మీద మీరు చూసుకొని పచ్చిమిర్చి కారం అనేది ఉప్పు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఉప్పు కూడా తక్కువ ఉందనేసి దీంట్లో వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత దీంట్లో నేను టమాటా సాస్ వేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మామూలుగా డిప్ చేసుకొని తింటారు కదా, ఇలా వేసుకోరని అనుకుంటారేమో. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముక్కకు మొత్తం పట్టుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా వేసుకున్నాక నేను ఫస్ట్లో స్టార్టింగ్లో నేను ఫిష్లో వేసినాను కదండి జెల్, దీంట్లో కూడా వేసుకోండి. అసలు భలే ఉంటుంది ఈ టేస్ట్ కాంబినేషన్. దీంట్లో సోయా సాస్ కూడా వేసానండి, బాగుంటుంది. అన్ని స్పైసెస్ అదిరిపోతుంది. అలాగనే కారంగా అలా అయితే ఏముండదు. అన్ని పర్ఫెక్ట్ క్వాంటిటీతో వేసుకోండి. నేను చూపించిన విధంగా అదిరిపోతుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. లైట్గా నేను నిమ్మకాయ అవైలబుల్లో ఉండదనేసి నేనైతే నిమ్మకాయ జ్యూస్ని అయితే స్టోర్ చేసుకుంటాను. అది లైట్గా 1 స్పూన్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఫిష్ వేసి అలా మంచిగా ఒకసారి కుదిపామంటే మొత్తం పర్ఫెక్ట్గా మన స్పైసీ అంతా ముక్కలకి పట్టేస్తుంది. నెక్స్ట్ నేను కొత్తిమీర వేసేస్తున్నానండి. దాని ఫ్లేవర్ అదిరిపోతుంది. కొత్తిమీర వేసిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసినామంటే మొత్తం కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఫిష్కి అంటేస్తుంది. ఈ విధానంలో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలా మగ్గిన తర్వాత తీసేసానండి కిందికి, అంతా పట్టేసింది ఫిష్. చూడండి నేను ఆ కొత్తిమీర వేసిన తర్వాత నేను ఇంకొకసారి అలా మొత్తం కలిసే విధంగా ఆ ఫిష్ని నేను అట్లా కుదిపేసానండి. చూడండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి పెట్టాను. ఎందుకంటే మనం వేసిన అన్ని క్వాంటిటీస్ అన్ని రెసిపీస్ మొత్తం దానికి పట్టేసుకోవాలనేసి. చూడండి నేను ప్లేటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. చూడండి ఫిష్ అయితే చూడడానికి కంటే ఎక్కువ తింటే అదిరిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా నేనైతే ప్లేటింగ్ కూడా చేసేసాను. దీంట్లోకి ఆనియన్స్ అండ్ నిమ్మకాయ తిన్నామంటే అదిరిపోతుంది. చూడండి
ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేసినారంటే మీరు తెచ్చుకున్న ప్రతిసారి ఈ డిష్ని ట్రై చేస్తారు. ఖచ్చితంగా ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఖచ్చితంగా నా కొత్త ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫిష్ అయితే ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, నా గట్టి నమ్మకం. చూడండి ఎంత సున్నికి డెలికేట్గా ఉంది ఫిష్. చూడండి సూపర్ ఉంది. అపోలో స్పైసీ ఫ్రై.